brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అగ్నివీరుడిగా సైన్యంలోకి ఎంటర్ అయి అమరవీరుడిగా అందరికీ స్ఫూర్తిని అందిస్తున్న యువ కెరటానికి దేశం సలాం చేస్తోంది. మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా కళ్ళితండ, ఇదే అమరవీరుడు మురళీ నాయక్ స్వగ్రామం. అక్కడి నుంచి మనం లైవ్లో చూస్తున్నాం. మురళీ నాయక్ అంతిమయాత్ర కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. మురళీ నాయక్ ఊరి ప్రజలే కాదు, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా ఎంతోమంది ప్రజలు వచ్చి భారత జెండాలు చేతబూని అమరవీరునికి జేజేలు పలుకుతూ కన్నీటి వీడుకోలు పలుకుతున్నారు. కేవలం 3 ఏళ్ల కిందే భారత రక్షణ రంగ సర్వీస్లో చేరాడు, సైన్యంలో చేరాడు మురళీ నాయక్. 2.5 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్నారు. 2.5 సంవత్సరాల సర్వీస్ అయిందో లేదో ఇవాళ సరిహద్దుల నుంచి గగనతలంలోకి వెళ్ళిపోయాడు. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. మురళీ నాయక్ మొన్నటిదాకా నాసిక్లో విధులు నిర్వర్తించాడు. మురళీ నాయక్ ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిందో భారత్, ఆ క్రమంలో చాలామంది సైనికుల్ని సరిహద్దుల్లోకి రప్పించుకుంది. అలాగే రాజౌరి సెక్టార్లో విధులు నిర్వహిస్తున్నాడు ప్రస్తుతం మురళీ నాయక్. వీరోచితంగా పోరాడుతున్నాడు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ చేస్తున్న కాల్పుల్లో అమరుడయ్యాడు. విషయం తెలియగానే కుటుంబ సభ్యులే కాదు, దేశం మొత్తం కన్నీరు పెడుతోంది. రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన జెండా చేతపుచ్చుకొని భారత్ మాతాకి జై, జై హింద్ అంటూ నినాదాలు పలుకుతుంటే ప్రతి ఒక్కరూ ఆయనను అనుసరిస్తున్నారు. భారత్ మాతాకి జై, అమరవీరుడికి జోహార్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మురళీ నాయక్కి సాల్యూట్ చేస్తున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ని చూస్తే, మురళీ నాయక్ పార్థివ దేహాన్ని చూస్తే ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగుతోంది. సేమ్ టైం విషాదంలో మునిగిపోతోంది. ఇక మాతృదినోత్సవం రోజు ఒక తల్లి గర్భశోకాన్ని ఎవరూ పూడ్చలేరు. ఆ తల్లి కన్నీరు మున్నీరు పెడుతోంది. ఎంత దేశానికి సైనికుడైనా ఒక తల్లికి కొడుకే కాబట్టి కొడుకు లేని లోటుని, గర్భశోకాన్ని తల్లి మాత్రమే అనుభవించగలదు. తల్లికి మాత్రమే తెలుసు ఆ బాధ. ఆమెనలా చూస్తుంటే ఎవరికి కన్నీళ్ళు రాకపోతే ఇంకా వాళ్ళు మనుషులు కారు. అలా ఉంది కళ్ళితండాలో ప్రస్తుతం పరిస్థితి. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అమరవీరుడికి వీడుకోలు పలుకుతోంది. దేశమంతా సలాం చేస్తోంది.